కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. సిఎండి న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథి కొండాపురం మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు దామ మహేష్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, సిఎండి న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సార్, మీరు కొండాపురం మండలం మాజీ జెడ్పీటీసీగా ఉన్నారు. అంతకుముందు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి. మా ఫాదరు రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాగే సాయపేట పంచాయతీలో ఎప్పటి నుండో దామ వరదప్రాయుడు గారు ముసుగుగా, ఆ తర్వాత రాజకీయంగా దామ చెంచయ్య గారు రాజకీయంగా, అట్లా మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ రైతు కుటుంబం నుంచి మాత్రమే మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత 82లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అందరూ మేము ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉండటం జరిగింది. మీరు మామూలుగా గుంటూరుకి వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ వ్యాపారాలు, బిజినెస్లు చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయాల్లోకి రావాలని అసలు ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? ఇక్కడ మా ఫాదరు దామా మాలకొండయ్య గారు అప్పటికే వీళ్ళు అందరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన ఏదో సాదాసీదాగా రాజకీయాలని కొనసాగించడం జరుగుతూ ఉండేది. నేను ఎక్కువచ్చిన తర్వాత 1987 మండల ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడే నాకు ఫస్ట్ ఓటు వచ్చింది. అప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలు, అట్లాగే మండల ఎన్నికలు కూడా జరిగినాయి. ఆ ఎలక్షన్ను చేయడం, ఆ విధంగా మండల ఎలక్షను, మండలం, జిల్లా పరిషత్తు నా మొదటి ఓటు ప్రాధాన్యతని ఆ రోజు వేయడం జరిగింది. దాంట్లో భాగమే ఆ తర్వాత నాకు కూడా మండలానికి మనం ఏ రోజైనా సరే సర్వీస్ చేసేదానికి ఏదో ఒక పదవిని మనం చేస్తే ప్రజలకి ఏదో సర్వీస్ చేయొచ్చని ఆ రోజు అనుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము అనుకోకుండా 89లో గుంటూరు మ్యారేజ్ చేసుకోవడం, అలాగే బిజినెస్ పరంగా గుంటూరులో సెటిల్ అవ్వడం జరిగింది. గుంటూరులో ఉన్న మీరు గుంటూరులో ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. గుంటూరులో వ్యాపారాలు కానీ, స్థలాలు కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, ఆ ఫీల్డ్ అంతా ఉంది మీకు. గుంటూరులో స్టాండ్ అయిపోయిన తర్వాత కొండాపురం మండలానికి వచ్చి మళ్ళీ రాజకీయం ఎందుకు చేయాలనుకున్నారు? నాకు మొదటి నుంచి కూడా చదువు అంటే బాగా ఇష్టం. నేను తక్కువ చదువుకున్నప్పటికీ చదువుకు పిల్లలన్నా, ఉపాధ్యాయులన్నా, స్కూళ్ళన్నా ఆ విధంగా ఇష్టంగా ఏ స్కూల్లో ఏ అవసరం ఉందని ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకొచ్చిన పోలినేని పెదమాలకొండయ్య గారు మండలంలో బాగా సీనియర్గా, చాలా మంచి వ్యక్తులుగా ప్రాధాన్యత సంతరించుకున్న వల్ల స్కూల్కి ఏదన్నా కావాలని అడిగినా, కాలేజీ పెట్టినప్పుడు కాలేజీకి ఏదన్నా కావాలని అడిగినా నా వంతు నేను సహకరిస్తూ అట్లా వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఆ తర్వాత డిఎంఆర్ ఫౌండేషన్ తరఫున కూడా నా సర్వీస్ నేను చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే రాజకీయం పరిపాటిగా జరుగుతుంది. అంతకుముందు నుంచి నేను గుంటూరులో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగానే ఉండేవాడిని. ఆ తర్వాత అక్కడ నుండి ఈ సర్వీస్ చేసిన తరుణంలో కొంతమంది ఫ్రెండ్స్, ముఖ్యులు ఇక్కడ మన ప్రాంతానికి ఏదో ఒకటి చేసేదానికి సర్వీస్ ఎలాగో చేస్తున్నావు కాబట్టి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పని అంటాం. నాకు కూడా అంతకుముందు ఉండేది. ఈ మధ్యలో నేను బిజినెస్ పరంగా అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది కాబట్టి ఆలోచిద్దామని అంటాం. ఆ తర్వాత అనుకోకుండా మొదటిగా మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు అంటే దేనికి కండక్ట్ చేశారు మీరు ఫస్ట్ టైం? కొండాపురం మండలంలో 2014 జెడ్పీటీసీ ఫస్ట్ టైము కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చింది? సుమారు 2500 పైసలకు మెజార్టీ ఉంది. ఆ రోజు ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక నెల కౌంటింగ్, అసెంబ్లీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా కౌంటింగ్ కోసమని లేట్ చేయడం జరిగింది. అప్పుడు చెదలబట్టి ఆగిపోయింది. ఆగిపోతే ఆపేశారు. ఆపేసిన తర్వాత మెజార్టీ కంటే చెదలబట్టిన ఓట్లు ఎన్నైతే ఉన్నాయో
వాటికంటే మెజార్టీ నాకు ఎక్కువ వచ్చింది. అందువల్ల ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయి అవి మొత్తం సాలిడ్గా అవతల పార్టీ వాళ్ళకి పడినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందే డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. అంత మెజార్టీని మనకు కొండాపురం మండల ప్రజలు నాకు ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లోకి ఈ రోజుల్లో రావాలంటే మంచి డబ్బు ఉండాలి, వెనక గట్టి పలుకుబడి ఉండాలి, సపోర్ట్ కూడా ఉండాలి, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండాలి. మీరు జడ్పీటీసీగా వచ్చారు, మీకు ఎవరి సపోర్ట్తో మీరు జడ్పీటీసీగా పోటీ చేశారు? నాకు ఆ రోజు సపోర్ట్ అనేది బలంగా నన్ను ఎవరు తీసుకొచ్చింది ఏం లేదు, కానీ నేను ఏదో సర్వీస్ చేస్తున్నా కాబట్టి కొంతమందికి ఆలోచన రావడం, ఆలోచనలో భాగమే ఈలోపు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇవాళ మీరు అన్నట్టు డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు పోలినేని సినిమాల కొండయ్య గారిని ఆయన ఏం చేశాడంటే, మండల స్థాయిలో పంచాయతీలన్నింటినీ మనం ముందుకు పోవాలంటే పరిస్థితులు అనుకూలంగా లేవు, డబ్బులు పెట్టుకునే వాళ్ళు బాగా ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి నీ వంతు నువ్వు సహకరించి పంచాయతీలు కనుక నేను కొంతమందికి పంచాయతీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎలా ఆయన అడుగుతున్నారు సహకరించమని చెప్పి అడగడంలో నేను కూడా కొంత నా వంతు నా చేయూతను ఇవ్వడం జరిగింది. పంచాయతీలకి ఎక్కువ పంచాయతీలకి ఆ రోజు మన కొండాపురం మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి. 19 పంచాయతీలు మెజారిటీ ఆఫ్ పంచాయతీస్కి నా వంతు నేను సహకరించడం జరిగింది. ఆ తర్వాత అదే తరపు ఎట్లాగూ పార్టీ తరఫున పంచాయతీ సర్పంచులు కూడా సహకరించారు కాబట్టి మండలం ఎలక్షన్ వచ్చినప్పుడు జడ్పీటీసీ ఓసీ అవ్వడం, నన్ను పోటీ చేయమని అందరూ కోరడం అట్లా జరిగింది. ఆ మధ్యలో కొన్ని ఇబ్బందులు అవాంతరాలు ఎదురైనాయి, అయినప్పటికీ ప్రజలు నా పక్షాన ఉండడం జరిగింది, కార్యకర్తలు కూడా నా వైపు ఉండడం జరిగింది. ఆ తర్వాత బొల్లినేని రామారావు గారు తప్పనిసరి బీఫారం ఇచ్చి తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేసి మంచి మెజార్టీకి గెలవడం జరిగింది. జడ్పీటీసీగా ఉన్న మీరు ఆ టైంలో ఆ పీరియడ్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా ఆ మండలంలో? మండలంలో ఆ రోజున నాకేమీ సంపాదించుకోవాలనో రాజకీయ పరంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో నేను రాలేదు. మన ప్రాంతానికి ఏదో ఒకటి సర్వీస్ చేయాలి ఉద్దేశంతో వచ్చి సర్వీసెస్ చేశాను కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా మనం సర్వీస్ చేయాలి, మనం ఆశించకుండా చేయాలనే ఉద్దేశంతోనే నేను పనిచేయడం జరిగింది. దాంట్లో భాగమే నేను జిల్లా పరిషత్తులో ఉన్నా కాబట్టి గత 30 ఏళ్ళ నుంచి సాయపేట రోడ్డు పెద్దపౌరు నుంచి కొత్తపేట వరకు అసలు వెహికల్స్ పోలేని పరిస్థితి, ప్రజలు చాలా ఇబ్బంది పరిస్థితి, ఎవరు కూడా కనీసం పురిటి నొప్పులు వచ్చినా కూడా తొందరగా హాస్పిటల్కి వెళ్ళలేదు. రోడ్డు లాగా ఉండదులేండి, అది ఒక పొలంలో బాట లాగా ఉండేది, మాకు బాగా తెలుసు. ఆ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఏమిటి దాన్ని ఎలా మనం దీన్ని చేయాలి, ఏమైనా సరే ఇది మనం ఈ ప్రాంతానికి ఇది చాలా అవసరం ఉంది. ఇది ఎందుకంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, అది మన నెల్లూరు జిల్లాకి రెండింటికి మంచి రహదారి. అది టెంపుల్ మనకు మాలకొండ, ఇక్కడ మనందరికి కూడా ఎక్కువగా మాలకొండ మీద నమ్మకం కాబట్టి ప్రతి శనివారం అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా భక్తులు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి. ఏమైనా సరే దీన్ని మనం చేయాలని చెప్పని ఆ రోజు అనుకొని జిల్లా పరిషత్తులో ఉన్నాం కాబట్టి అసలు దాని పొజిషన్ ఎలా ఉంది, అసలు ఏం చేస్తే ఇది పని జరుగుతుందని చెప్పి నేను ఆలోచించినప్పుడు అది జిల్లా పరిషత్తులో ఉందని చెప్పని నేను జిల్లా ఆఫీస్ నుంచి, పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి దానికి సంబంధించిన పేపర్లు తీసుకొని జిల్లా పరిషత్తులో అది చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాయి, దాదాపు 20-25 ఇయర్స్ నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉండే. అవును, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లుగా చేసినా, ఎంతమంది జిల్లా పరిషత్ మెంబర్లుగా చేసినా కూడా దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. నేనైతే దాన్ని తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో జిల్లా పరిషత్తు ఇటు నెల్లూరు అటు ప్రకాశం 2 జిల్లాల్లో జిల్లా పరిషత్తుల్లో అది పెట్టి మనం గ్రాంటు నుంచి R&B పరిధిలోకి తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని శాంక్షన్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలోనే సుమారు 4 కోట్ల రూపాయలు 9.2 కిలోమీటర్లు దూరాన్ని ఆ రోజు వేయడం జరిగింది. అది ఒక విధంగా మాకు చెప్పుకోవడానికి ఒక వరం. ఎప్పటి నుంచో చేయలేని పనిని మనం చేసామనేది అలా అదృష్టం. అట్లాగే 4,90,00,000 రూపాయలతో ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమానికి ఒక స్కీమ్ని శ్రీకారం చుట్టి మండేటి నుంచి వాటర్ స్కీమ్ను కూడా అదే పంచాయతీకి చేయడం జరిగింది. అట్లాగే ఎన్నో లింక్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇప్పటికి ఈరోజు సత్యవోలు కొమ్మి నుంచి గానుగుపెంట మీదుగా ఆదిమూర్తిపురం రోడ్డు ఎక్కుతుంది, అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అట్లాంటివి ఎన్నో రోడ్లు అటు వెలిగళ్ళకి కానీ, ఎర్రబల్లి నుంచి పొట్టిపల్లికి కానీ, సింతలదేవి కానీ,
కామధేను ప్రాజెక్టు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిందే. అది బీజేపీ ఆ రోజు బొల్లినేని రామారావు గారు కూడా కామధేను ప్రాజెక్టు విషయంలో చొరవ తీసుకోవడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు చొరవే ఈ రోజున కామధేను ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలో మన కొండాపురం మండలంలో రావడం అనేది ఒక చాలా అదృష్టంగా భావించాలి. ఎంతోమందికి ఉపాధిని ఇచ్చినటువంటి పరిస్థితి. మామూలుగా గుంటూరులో మీరు బాగా వెల్ సెటిల్డ్, బాగా సంపాదించుకున్నారు. అంత సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఈ రోజుల్లో సంపాదించుకోవడం మామూలు అయిపోయింది. రాజకీయాలను అడ్డం పెట్టడం సంపాదించుకోవడం అలవాటు అయిపోయింది. కానీ మీరు జడ్పీటీసీ ఉన్నప్పుడు గుంటూరులో సంపాదించింది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని ఒక సమాచారం, మాకు వచ్చిన సమాచారం. మీరు దాంట్లో ఏమైనా సంపాదించుకున్నారా? మీరు అక్కడ తీసుకొచ్చింది ఇక్కడ పెట్టారా? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. మీది ఎగ్జాక్ట్గా మీకు వచ్చిన సమాచారం నిజం. అది అక్కడ సంపాదించి ఇక్కడ నేను ఏదైతే సేవాభావంతో ఖర్చు చేయాలని అనుకున్నానో అదే చేశాను. ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు కూడా ఏది కూడా నేను ఒక్కటి కూడా నా సొంతంగా చేయలేదు. కాంట్రాక్టుల ద్వారా చేయించడం, లేకపోతే పార్టీ కార్యకర్తల ద్వారా చేయించడం తప్పితే ఒక్క వర్క్ కూడా నేను చేయలేదు. తప్పకుండా వెనకబడ్డ ప్రాంతం కాబట్టి మనది అభివృద్ధి చేసే దాంట్లో ముందున్నాను తప్పక ఆశపడైతే అసలు ఆలోచన లేదు. అసలు ముందు కూడా రాదు కూడా, మనకు అవసరం కూడా లేదు. నీతికి నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాం తప్పితే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ వ్యాపారం అయితే చేసేదానికి నేను రెడీగా లేను. రాజకీయం చేస్తాం, దానివల్ల ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తాం తప్పక ప్రజలకి చెడు జరిగే విధంగా మాత్రం ఇప్పుడే కాదు ముందు కూడా ఎప్పటికీ ఎన్నటికి కూడా నేను చేయనని చెప్పని ఈ సందర్భంగా బలంగా చెప్తాను. గుంటూరులో మీరు జడ్పీటీసీకి రాకముందు గుంటూరులో ఏమైనా పదవులు మీకు ఉన్నాయా అప్పుడు ఇంకా టీడీపీ గవర్నమెంట్ తరఫున? నేను గుంటూరులో నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. మన మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారి టైంలో జిల్లా పార్టీ కార్యదర్శిగా, కార్యనిర్వాహకదర్శిగా 4 ఏళ్ళు నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన అదే ఇది ఒకసారి కామధేను ప్రాజెక్టుకి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన చాలా బాగా మాకు గుంటూరులో ఉండి మంచి పదవులు ఆశించారు. ఎవరైనా అనుకునేది మంచి పదవులతో పాటు మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటారు. అంటే స్టేట్ లీడర్ అవ్వాలని, స్టేట్ నాయకులు అవ్వాలని, ఇలా ఎదగాలనుకుంటారు. కానీ మీరు అక్కడ గుంటూరులో రాజకీయం చేస్తూ మళ్ళీ కొండాపురం మండలం వచ్చి జడ్పీటీసీగా పోటీ చేయాల్సినంత అవసరం ఏంటి? మన స్థానబలం అంటే మన ప్రాంతం అనేది ఒక దాన్ని సెంటిమెంట్గా మన ప్రాంతానికి ఏదో చేయాలి, ఏదో సొంత ఊరు ఏదో చేయాలని, మన జన్మనిచ్చిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అనే భావంతోనే ఆ రోజు రావడం జరిగింది. ఈరోజు కొండాపురం మండలంలోనే కాకుండా ఇంకా నాకు తెలిసినంత వరకు వేరే మండలాలు కూడా కొంతమంది నాకు ఫోన్లు చేసి నువ్వు గుంటూరులో ఉంటావు కదా, రాజధాని అక్కడ వచ్చింది కదా, వీళ్ళతో పరిచయాలు ఉంటాయంటే నేను అట్లా కూడా కొంతమంది మంత్రులతో మాట్లాడి వేరే మండలాల్లో కూడా నేను పనిచేయించి ఉన్నాయి. నాకు చేతైనంత వరకు ఏదో రూపంలో పనిచేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మీరు జడ్పీటీసీగా పోటీ చేశారు, 2014లో మీరు పోటీ చేశారు. అప్పుడు ఇన్ఛార్జిగా బొల్లినేని రామారావు గారు ఉన్నారు. రామారావు గారు అప్పుడు మీకు అంటే మీ గెలుపుకి ఏ విధంగా ఆయన సహాయం చేశారు మీకు? ఆ రోజు బొల్లినేని రామారావు గారు సేమ్ టైం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కృషి వల్లే నేను గెలవడం జరిగింది. ఆ రోజు దాంట్లో ఎక్కడ డీవియేషన్ ఏం లేదు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆ రోజు బీఫామ్ మీదే నేను గెలిచాను. ఆ విధంగా వాళ్ళు ఎక్కడైతే నా మీద నమ్మకాన్ని పెట్టారో నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా కూడా ప్రజల కోసం పనిచేశాను. నిరంతరం ఇక్కడే ఉండేవాడిని. ఏదో చుట్టం చూపుగా మన ఇంటికి వెళ్ళేవాడిని, ఎక్కువ టైం ప్రజల్లోనే ఉండేవాడిని. ప్రతి కార్యక్రమాన్ని నేను అటెంప్ట్ చేస్తూనే వచ్చాను. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను ముందుండేవాడిని. నేను వచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఒకవేళ ఊరికే గుంటూరు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా
మాకంటే ముందు వచ్చావు నువ్వు, గుంటూరు నుంచి మేము కావాల నుంచి వచ్చిన దానికంటే నువ్వే ముందు వచ్చావు అని చెప్పని ఆఫీసర్లు కానీ నాతోటి నాయకులు కానీ అనేవాళ్ళు. అంత టైంకి వచ్చి సర్వీస్ అంతా కలిసి పనిచేసినప్పుడు ఆయన మీకు బాగా హెల్ప్ చేస్తారు, మీరు ఆయన ఎలక్షన్ కూడా మీరు బాగా కష్టపడ్డారని తెలుసు మాకు. అయితే మీ ఇద్దరికి ఎక్కడ చిన్న డిస్ప్యూట్ లాంటి ఎలా మీకు గ్యాప్ వచ్చింది, ఎందుకు గ్యాప్ వచ్చింది? రామారావు గారు అంటే మీకు ఎందుకు అంత ఈ మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తాం, ఎందువల్ల? వాస్తవానికి అది నన్ను అడగడం కంటే ఆయన అడిగి తెలుసుకోవడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఓకే, ఆయన్ని అడిగే టైం వస్తే తప్పనిసరిగా అడుగుతాం. మీరు మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తుంది మీరే కాబట్టి ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవటం కోసం, అంటే చూసే ప్రజలకు కూడా తెలియజేయాలి కదా. నేను ఏ రోజు కూడా తను విభేదించలేదు. నేను తప్పకుండా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పిన ఉద్దేశంతోనే పనిచేశాను. 2019 ముందు కూడా మేము 4 ఎంపీపీలు 4 జెడ్పీటీసీలు కాన్స్టిట్యున్సీలో గెలవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ నుంచి ఒక 2 జెడ్పీటీసీలు మా దగ్గర రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలోకి. అప్పుడు 6 జెడ్పీటీసీలు 4 ఎంపీపీలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న టైంలో కూడా ఆయన మరి విషయం మనం ఏమి అనలేం, కానీ ఎందుకో మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఇవ్వడం కానీ, తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా కానీ, తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకు కానీ పార్టీకి కానీ ఆయన ఎందుకో కొంచెం అంత సరిగ్గా ఇవ్వటం లేదనే ఉద్దేశంతో మీరందరూ కలిసి మీ 10 మంది కలిసి ఆయన హైదరాబాద్ ఇంటికి వెళ్ళి ఆయన కూడా చెప్పారంటగా మీ ప్రవర్తన బాగలేదు, మార్చుకుంటే మంచిది, పార్టీకి బాగుంటుంది అని చెప్పే వాస్తవం అనేది చెప్పాం. 10 మంది ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన అసలు ఫోన్ కూడా చేయలేదు. ఓకే, మేము ఆయన ఊళ్ళో అక్కడ ఉన్నాడని తెలుసుకొని 10 మంది వెళ్ళాం. 10 మంది వెళ్ళి ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం, మన ప్రయోజనాలు ముఖ్యం కాదు, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. మనం ప్రజలకు పనిచేస్తే, మనం చొరవ తీసుకుంటే ఈ విధంగా మనకి పార్టీకి మంచి జరుగుతుంది. అందరం కూడా ఈ రోజున 10 మంది ఇక్కడికి వచ్చామంటే మేము ఎవరితో చెప్పడం కాదు, ముందు మీరు మా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది అయినా బాధనైనా డెవలప్మెంట్ అయినా మీకే చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళి 10 మంది మొక్కత కట్టం ఏమన్నారు మరి ఆయన? చూద్దాం అన్నారు. ప్రాబ్లమ్స్ ఏంటి అది తెలుసు, అసలు అడగలేదు. ఏంటి నా వల్ల ప్రాబ్లము ఏమైంది అని అడగలేదు అసలు. ఓకే, అడగలేదు. విన్నాడు, ఓకే ఓకే అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత మమ్మల్ని అసలు ఏంటి సమస్యని పిలిపించుకొని మాట్లాడి అది ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఏముంది మనం అందరం మనమే కదా అని ఆలోచన చేసి ఉంటే బాగుండేది. 2019 ఎలక్షన్లో ఆయన మీద మీరు ఆయనకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారని ఒక సమాచారం, వాస్తవేనది? 100% ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. ఆ తర్వాత అక్కడ రివ్యూలు జరిగినాయి. రివ్యూలో కూడా బొల్లినేని రామారావు గారు ఈ కాన్స్టిట్యున్సీ కి ఇబ్బందికరంగానే ఉంది, అందరిని కలుపుకోవట్లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నాం, మా గౌరవాలు మాకు దక్కడం లేదు, మేము ప్రజల్లో గెలిచింది ప్రజలకు పనిచేయడం కోసం, అలా కాకుండా మా మీద ఏదో ఆయన కంపెనీలో మేము పనిచేస్తున్నట్టుగా వ్యవహరించాడు. ఈ రాజకీయ పార్టీ 10 మందికి పనిచేయాలి, ఆ 10 మందికి పనిచేసే తరుణంలో ఆయన సొంత ఇదిగా కంపెనీలాగా చూసాడు తప్పితే పార్టీలాగా చూడలేదని మేము కంప్లైంట్ చేసాం ఆ రోజు పరిస్థితి. అప్పుడు కలుపుకో ప్రయత్నం మళ్ళీ ఏం చేయలేదు అధిష్టానం నుంచి కానీ, అంటే రామారావు నుంచి కానీ మీకు ఏమి కలిసి పనిచేద్దాం అని పిలిపి అలాంటిది ఏం రాలేదా? అధిష్టానం చెప్పింది. ఓకే, అధిష్టానం చెప్పింది. దాంట్లో భాగమే ఆయన మళ్ళీ మేము వేరే హోటల్లో ఉంటే హోటల్ కూడా మా దగ్గర రావడం జరిగింది. 8 మండలాల నుంచి ఆ రోజు చాలామంది వ్యతిరేకించాం. ఓకే, ఆ తర్వాత సరే ఇప్పుడు సమయం కాదు, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పని ఆ రోజు హోటల్ నుంచి ఆయన్ని చెప్పి పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ సాయిపేటలో ఒక 2000 మందితో మీటింగ్ పెట్టి ఆయన పిలిచాను. పిలిచిన తర్వాత వచ్చి ఇంతమందిలో ఆయన నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, మహేష్ విషయంలో నేను చేసిన తప్పే, నేను తప్పకుండా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఆ రోజు ఆయన అందరిలో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చెప్పే దాంట్లో ఒకటి కూడా ఏమి డీవియేషన్ ఏం లేదు, 100% జరిగిన వాస్తవాలే. ఆ తర్వాత మంచిగా ఎలక్షన్ చేసాం. సరే రిజల్ట్ రాలేదు, ఆయన కూడా మహేష్ అంత వ్యతిరేకించిన బాగా పనిచేస్తాడని చెప్పి ఆయన కూడా వేరే మండలాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాత కూడా మేము ఎలక్షన్ చేసాము, ఆ తర్వాత బాగానే ఉన్నాం, అంత మంచిగానే జరిగిపోయింది. అవును, ఎలక్షన్లో అయిపోయిన తర్వాత బొల్లినేని రామారావు గారు మీ మీద SC ST కేసు పెట్టింది నిజమంటారా? నిజమంటారా? పెట్టించింది నిజం, దాంట్లో ఎవరన్నా కాదన్నా.
అంటే ఎందుకంటే ఎస్సీ సెల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేసు పెట్టడం జరిగింది. దానికి మా మండలం నాయకులు తనతో పాటు మా మండలంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు జిల్లా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మండల పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎస్సీ కేసు పెట్టినటువంటి వ్యక్తితో వెళ్ళడం జరిగింది. అంటే అనుమానం రావడం సహజం కదా, ఉన్నాడా లేదనేది తర్వాత అది బ్యాక్గ్రౌండ్. ఓకే. మండలంలో అందరూ చెప్పుకున్నది. నేను నా వరకు నేను చెప్పింది, నా వైపు నుంచి నేనేం చెప్పట్లేదు. వీళ్ళందరూ పోయి పెట్టడం ఏంది ఒక జెడ్పీటీసీగా చేసినటువంటి వ్యక్తి మీద అని చెప్పి ఆ రోజు మండలం కానీ కాన్స్టిట్యున్సీ మొత్తం కోడే కూసిన మాట వాస్తవం. ఆ రోజు అయితే ఆ రోజు ముగ్గురు మీదే పెట్టారు అక్కడ కొండాపురం స్టేషన్లో, నేను లేను. తర్వాత మళ్ళీ గ్రీవెన్స్లో నెల్లూరులో పెట్టారు, నా పేరు యాడ్ చేసి ఎస్పీ గారు ఆఫీస్లో. ఓకే. ఆ తర్వాత కేసు కట్టడం, ఈరోజు ఎస్టీఎస్ కేసుకి మేము వాయిదాలకు వెళ్ళి వస్తాం. ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. ఓకే. అవును, ఈ విషయం అధిష్టానానికి తెలియదా? చెప్పాం, తీసుకెళ్ళాం, అధిష్టానం దృష్టిలో పెట్టాము, కాపీ కూడా పెట్టాం. పిలిపించి మాట్లాడలేదా? జిల్లా పార్టీకి అప్పచెప్పారు, జిల్లా పార్టీ మాట్లాడమని చెప్పడం జరిగింది. అధిష్టానం తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి చెప్పింది. మరి ఆ తర్వాత మరి ఏం జరిగిందో మరి మనకైతే తెలియదు. దాని మీద అయితే ఎవరు మాట్లాడదాం అన్నారు కానీ దాని మీద అయితే ఏమి క్లారిటీ అయితే లేదు. ఆ టైంలో మిమ్మల్ని సస్పెండ్ చేయమని అంటే చంద్రబాబు నాయుడు గారికి లెటర్ కూడా ఇచ్చారన్నారు, అది వాస్తవం అంటారా? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వాస్తవం. సస్పెండ్ చేయమని దేనికోసం అది తెలియదు నాకు, ఎందుకు ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. కొండాపురంలో మీటింగ్ పెట్టి మహేష్ని సస్పెండ్ చేయాలి, మీరు అందరూ సంతకాలు చేయమని చెప్పారు. ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెడితే ఎవరు రాలేదు పెద్దగా, ఒక 5-6 వచ్చారు. అంటే సస్పెండ్ చేయమంటే బలమైన కారణం ఏదో ఉంటుంది కదా, అతనికి బాధ కలిగించే పని మీరు ఏమన్నా చేస్తుంటారు కదా. నేను ఎప్పటికీ చేయలేదు, చేయను కూడా. మరి ఎందుకు ఆయన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నాకు ఆయనకి ఆస్తి తగాదాలు కానీ వ్యక్తిగత తగాదాలు కానీ ఏం లేదు. మా ఇద్దరి పరిచయం తెలుగుదేశం పార్టీతోనే, ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ప్రయాణం చేస్తున్నాం. ఓకే. ఆయనకి నేను బాధ కలిగించే పని చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం బాధ కలిగించాలి? మనకు ఆయన అవసరం, నా స్వప్రయోజనం ఉంటే, లేకపోతే నా అవసరం ఏదైనా ఉంటే ఆయనకి ఏదన్నా అడిగితే ఏదన్నా, లేకపోతే ఆయన ఒక మాట అంటేనే జరుగుతుంది. అలాంటి మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. ఆయన అసలు పొరపాట్లు ఒక కుటుంబంలో వస్తూ ఉంటాయి, వచ్చినా కూడా ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగినా కూడా దానికి కలిసి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది తప్ప అది జరగకుండా ఆయన సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేయడం, సంతకాలు చేయించడం, కొంతమంది మేము చేయమని చెప్పని చెప్పారు. పంచాయతీలన్నిటికీ కూడా తిరిగినా కూడా చేయలేదు. ఆ తర్వాత ఏదో సంతకాలు చేయించి లెటర్ అయితే అక్కడికి చంద్రబాబు గారికి వెళ్ళింది. దాని మీద యాక్షన్ తీసుకోవాలి. వెళ్ళిన తర్వాత అక్కడ పేరు మందని తెలిసిన తర్వాత రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఆ కబురు పంపించారు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఈ విధంగా రామారావు గారు సస్పెండ్ చేయమని లెటర్ పంపించాడని చెప్పడం, నేను పార్టీలో చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, పార్టీకి చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో ఒక 7 పేజీలు నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీ దగ్గర హాజరైన తర్వాత విషయం మొత్తం చెప్పిన తర్వాత నువ్వేం తప్పు చేయలేదు, మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయి, మేము సెట్ చేస్తాం, రామారావే తప్పు చేశాడు కానీ నువ్వేం తప్పు చేయలేదని చెప్పాను. ఆ రోజు నాకు స్వయంగా ఎవరైతే ఆ విషయం ఆయనకి తెలుసా? ఆ విషయం ఆయనకు తెలుసు. వాళ్ళు ఏం చెప్పారంటే కొద్ది రోజులు నువ్వు గుంటూరులో వెయిట్ చేయి, కాన్స్టిట్యున్సీకి వెళ్ళకుండా కొద్దిగా వాళ్ళు చెప్పడం, ఆయన్ని గుంటూరులో ఉంటారు కదా, గుంటూరు రాజకీయం చేసుకోమన్నారు, ఇక్కడ కొండాపల్లి ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదని అధిష్టానం చెప్పినట్టు వాళ్ళు చెప్పారు. అప్పుడు అది తప్పు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది మా ఇద్దరి మధ్య, ఆయన సస్పెండ్ దాకా తీసుకెళ్ళాడు. ఆ వేడిని చల్లార్చడం కోసం ఒక 10 రోజులు వెయిట్ చేయమని చెప్పింది తప్పక పార్టీ నన్ను. ఓకే. ఉదయగిరికి పోవద్దని చెప్పలా. ఆ మాట చెప్పగానే జ్యోతి పేపర్లో రాయించేశారు.
అది ఎవరు రాయించారు అనేది అది ఇంకా భగవంతుడు తెలియాలి. ఆయన గుంటూరుకు పరిమితం చేయమన్నారని. ఇప్పుడు పార్టీ అన్న తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా పని చేయొచ్చు, అక్కడ పని చేయకూడదు, ఇక్కడ పని చేయండి అని చెప్పని ఎప్పుడు మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధాన కార్యదర్శులు లోకేష్ బాబు గారు కానీ, అచ్చెన్నాయుడు కానీ అలా చెప్పరు. ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ మనకి కుదిరితే అక్కడ పని చేస్తే పార్టీకి మేలు కదా, పని చేయమని చెప్తారు తప్పితే పని చేయొద్దని చెప్పరు. మరి ఆయనకి మరి రాజకీయ అవగాహన మనకైతే తెలియదు, ఎందుకు అది పేపర్లో వచ్చిందో కూడా మనకి ఇప్పటికీ తెలియదు. 2019 ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల టైంలో అభ్యర్థులు నిలబెట్టడానికి మీరంతా కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీకి కానీ ఓసీలకు వచ్చింది. అవును, ఓసీలకు వచ్చింది. అక్కడ టీడీపీ పార్టీ తరఫున నిలబడే వ్యక్తులు కనిపించలా. ఆ టైంలో మీరు పోటీ చేస్తామన్నారు, కానీ అక్కడ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల కుదరలా. తరువాత మీరే 10 మందిని నిలబెట్టి మీ సొంత ఖర్చులతో పోటీకి సిద్ధమైన మాట వాస్తవం అంటారా? వాస్తవం. ఎందుకు అలా? ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. 8 మండలాల్లో ఎలక్షన్లు పెట్టాల్సి వచ్చినప్పుడు అప్పటికే 4 మండలాలు ఎనానమస్ అయిపోయినాయి వైఎస్ఆర్సీపీకి. ఓకే. ఒక 4 మండలాలు ఆయన పెట్టాల్సి వచ్చినప్పుడు 3 మండలాల్లో పెట్టడం జరిగింది. నన్ను కూడా మా అందరిని పిలిచి అడిగినప్పుడు నేను ఓకే, మీకు ఎంపీపీ చేయమన్నా చేస్తాను, జెడ్పీటీసీ చేయమన్నా చేస్తాను, లేదు ఎవరైనా నిలబడతామంటే నా వంతు నేను సహకరిస్తాను, మీ పార్టీ నిర్ణయం నా నిర్ణయం, నా వైపు నుంచి వేరే ఏం లేదు, దేనికైనా నేను రెడీ అని చెప్పడం జరిగింది. అప్పుడు మహేష్ ఒకదానికి చేస్తా అంటున్నాడు, మీరు దేనికన్నా చేయమని చెప్పని వేరే మనతో పాటు మండల నాయకులను అడిగితే వాళ్ళు మేము దేనికి చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు ఈయన ఇంకా మహేష్ ఒకడే ఏం చేస్తాడు, ఇంకా ఎలక్షన్ వదిలేద్దామని కూడా నాతో మాట్లాడాడు. పోటీ లేకుండా వదిలేద్దామని కూడా మాట్లాడాడు. ఓకే. నేనేం చెప్పాడంటే, వదిలేయడం అనేది కరెక్ట్ కాదు, మీరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి మీరు మాట చెప్పండి, నేను అందరిని పోటీ చేయించేసి నేను చూస్తానని చెప్పని అప్పుడు ఎంపీటీసీలు 11 మందిని పోటీ చేయించి అందరితో కోఆర్డినేట్ చేసుకుని మండల నాయకులతో నేను జెడ్పీటీసీకి పోటీ చేశాను. అప్పుడే కోర్టుకు కూడా వెళ్ళినట్టు అది కోర్టు ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు కండక్ట్ చేస్తారా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు, రాజకీయ ఈ వైసీపీ అరాచక పాలన ఉంది, ఎలక్షన్కి పోవద్దని చెప్పని ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందు. ఓకే. ఆ తర్వాత వరలరామయ్య గారు మీటింగ్ పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు మీరు వెళ్ళారా? అప్పుడు నేను వెళ్ళాను ఎలక్షన్కి. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యంలో నేను పోటీ చేసున్నా, అక్కడ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ గుర్తు నా పేరు అక్కడ ఉంది, ఎలక్షన్కి వెళ్దామని పార్టీ 2వ వర్షం చెప్పింది కాబట్టి పార్టీ దాని మీదనే వెళ్ళా. అదే ఫస్ట్ నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో అయితే నేను వెళ్ళను, పార్టీ ఏది చెప్తే అదే చేస్తాం, పార్టీని అతిక్రమించి పార్టీ స్టాండ్నే మనం వెళ్ళాం. ఓకే. దాంట్లో రామారావు గారికి మనం చెప్పడం జరిగింది, రామారావు గారు కూడా వెళ్ళమంటం కూడా జరిగింది, వెళ్ళమంటం జరిగింది. అప్పుడు ఏమన్నా మీకు అంటే చేదోడు వాదోడు ఉండేవాడా, మీకు సపోర్ట్ చేశారు అప్పుడు మీరు అభ్యర్థిగా వెళ్ళినప్పుడు? వెళ్ళమని చెప్పాడు, ఆయన రాలేదు అసలు, ఆయన అసలు రాలేదు. ఆయన ఏదో తిరుపతి ఎలక్షన్లో ఉన్నానని చెప్పని రాలేదు. నేనేం చెప్పానంటే, ముఖ్య నాయకులకు వచ్చి ఒక మీటింగ్ పెట్టేసేసి ఓకే చెప్పి వెళ్ళండి అని చెప్పాను. చెప్పాలని చెప్తే చెప్పలేదు, రాలేదు, కనీసం ఫోన్లు చేశాడు. అది ఏం జరిగిందో మొత్తాన్ని కొంతమంది యాంటీకి చేశారు. యాంటీకి చేసేటప్పటికి అప్పటికే మనం కొంత ఖర్చు పెట్టడం, బ్యానర్లు వేయించడం, పాంప్లెట్లు కొట్టించడం, జనాల్లోకి వెళ్ళిపోవడం, కొన్ని ప్రచారం చేయడం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మనం ఖర్చు పెట్టుకున్నాం, అప్పటికే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది రామారావు వద్దంటున్నాడు, నువ్వేంది ముందుకు పోతున్నావు అని చెప్పని నన్ను అడిగారు. అదేంది, నేను ఆయనకి చెప్పాను గో హెడ్ అని చెప్పాడు, నేను అందరికీ చెప్పమని చెప్పాను, వచ్చి మీటింగ్ పెట్టమని చెప్పాను, మీటింగ్ పెట్టడానికి కుదరదో లేకపోతే అందరితో మాట్లాడతానన్నాడు, మాట్లాడమని చెప్పాను. ఆయన మాట తీసుకొని వెళ్తున్నాను, నా సొంత నిర్ణయం నేను ఎందుకు వెళ్తాను, ఇంత వ్యవస్థలో అందరూ కలిసి పనిచేస్తేనే జరుగుతుంది కాబట్టి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు అందరూ అలా ఎలా అని సమీక్ష కొంత ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయడం అన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఎలక్షన్ టైంకి మళ్ళీ ఇబ్బంది పడ్డాం ఎందుకని చెప్పని వెనక నుంచి ఆయనే మరి ఏం చెప్పాడనేది మనకైతే మనం వినలేదు. చెప్పిన వాళ్ళు చెప్పిన పరిస్థితుల్లో ఎలక్షన్ చేయడం కష్టం అని చెప్పి అనిపించి లాస్ట్లో నేనే డ్రాప్ అయిపోయారా, ఏజెంట్లు పెట్టి వదిలేసాం.
తక్కువ మెజారిటీతో అప్పుడు కొంచెం బాధపడి ఉండవచ్చు కూడా. చాలా బాధపడి గాయపడింది మనసు. అదే దాంట్లో అంతా చేసి కూడా చేసి కూడా లాస్ట్లో గెలుపు అవకాశం. ఇప్పుడు రాజకీయ పార్టీలో గెలుపు ఓటములు సహజం. అవన్నీ నేను ఆ రోజు పోటీ చేసే రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలుస్తామా ఓడతామా అనేది కాదు, పోటీ చేయడం అనేది ముఖ్యం. దాంట్లో భాగమే మనం పోటీ చేసాం కానీ ఇది గెలుస్తాం అనేది కాదు. అయితే గెలవకపోవడం పక్కన పెట్టేసి మన ఇన్ఛార్జి గారు మనకు సహకరించలేదు. మనం ఒక కుటుంబ సభ్యులం. ఈ కుటుంబ సభ్యుల్లో ఇంత గ్యాపులు అవసరం లేదు. నేను గెలుస్తానో లేదు, గెలిస్తే నా టైం బాగుంటే గెలుస్తా, టైం లేకపోతే ఓడిపోతాం, అది వేరే సబ్జెక్టు. అందరూ ఇద్దరు పోటీ చేస్తే ఒకరే కదా గెలిచేది. కాబట్టి దానికి నేను హ్యాపీ 100%. కాకపోతే ఏంటంటే సహకరించి మనం చేసే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేసి ఓడిపోయి ఉంటే దానికి బాధ లేదు. అసలు ఏం జరగలేదు, ప్రయత్నం చేయలేదని. ప్రయత్నం చేస్తే ఓకే, అసలు ప్రయత్నమే చేయకుండా ఉండేసరికి మీరు బాధపడ్డారు. ఇప్పుడు 2019 రేపు జరగబోయే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం తరపు నుంచి చాలామంది అభ్యర్థులు రేస్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఉదయగిరి నియోజకవర్గానికి ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మెయిన్గా వచ్చేసి కాకర్ల సురేష్, బొల్లినేని రామారావు పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పార్టీ స్టాండ్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. మనం దాని గురించి పెద్దగా వాళ్ళు తీసుకుంటారు, కరెక్ట్ కాదు. ఒక జెడ్పీటీసీగా మీరున్న నాయకులుగా ఉన్నారు, అది పార్టీ స్టాండ్ ఓకే, అది క్యాండిడేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు ఎవరైతే మీకు అంటే లోకల్గా మీరు ఆ వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు? ఎవరైతే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు బొల్లినేని రామారావు గారు ఇప్పటికి ఒక 3 పర్యాయాలు చేయడం జరిగింది. 3 పర్యాయాల్లో ఒకసారి గెలవడం, 2 సార్లు ఓడిపోవడం జరిగింది. సరే, ఆయన కొంత టైము కేటాయించకపోవడం వల్ల కానీ, కొంత ప్రజల్లో కానీ లేకపోతే నాయకుల్లో కానీ ఒకసారి చేసిన తర్వాత వ్యతిరేకత అనేది సహజం. వ్యతిరేకత అయితే బొల్లినేని రామారావు మీద ఉన్న మాట వాస్తవం. అది కాకర్ల సురేష్ గారు ఫ్రెష్గా వచ్చారు. ఆయన ప్రస్తుతానికి ఉదయగిరి బాగా వెనకబడిన ప్రాంతంలో ఈ రోజున నాకు తెలిసి ఒక సంవత్సరంన్నర నుండి తను ఏదో ఒక సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాడు. అనేక మంది ఆశావాహులు ఎవరైనా పోటీ పడవచ్చు, ఎవరైనా రాజకీయాల్లో అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యతిరేకత లేకుండా ఫ్రెషర్ కాబట్టి కాకర్ల సురేష్ గారు అయితే ఉదయగిరి నియోజకవర్గాన్ని గెలిపించేదానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అంతేగాని నేనేమి కాకర్ల సురేష్ సపోర్ట్ చేయాలను. ఫైనల్గా ఎవరికి ఇచ్చినా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాళ్ళకి. బొల్లినేని రామారావుకి ఇచ్చిన తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క దగ్గర గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. అంటే 2 గ్రూపులుగా విడిపోయి ఉన్నాయి. కాకర్ల సురేష్ ఒక గ్రూపు, బొల్లినేని రామారావు ఒక గ్రూపు, ఇట్లా గ్రూపులు ఉన్నాయి. రేపు ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా వీళ్ళంతా కలిసి పార్టీ కోసం చేస్తారంటారా, లేదా మళ్ళీ ఏమన్నా ఓడించే ప్రయత్నం చేస్తారా? అంటే నేనేమంటానంటే కాకర్ల సురేష్కి ప్రత్యేకంగా గ్రూపు ఆయన చేయలేదు. వీళ్ళ గ్రూపే దాంట్లో. కాకర్ల సురేష్ ఇప్పటి వరకు ఆయన సర్వీస్ ఓరియంటెడ్లో వెళ్తున్నాడు. గ్రూపు అనే పదమానికి అది నాకైతే వర్తిస్తుందని నేను అనుకోవట్లా. ఇక్కడ ఉండేది బొల్లినేని రామారావుకి వ్యతిరేకంగా ఉండేటువంటి గ్రూపే ఉంది తప్ప, బొల్లినేని రామారావుని వ్యతిరేకించే గ్రూప్ ఉంది తప్ప కాకర్ల సురేష్ గ్రూప్ ఉందని నేను అనుకోవట్లా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అతను చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఫోటో వేసుకొని అన్నా క్యాంటీను, అన్న సంజీవిని బస్సులు నడుపుతూ తెలుగుదేశం పార్టీ బ్రాండ్లో ఆయన వెళ్తున్నాడు కాబట్టి సర్వీస్ చేస్తున్నారు సార్, కాదనట్లేదు. సర్వీస్ చేస్తున్నారు ఆయన. కానీ బొల్లినేని రామారావు దగ్గర ఉన్న వ్యక్తులే కొంతమంది ఆయనకి సపోర్ట్గా వెళ్తున్నారు. మేము చాలా మీటింగ్లో చూసాం. ఆయన ట్రస్ట్ కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఈయన దగ్గర ఉన్న సెకండ్ గ్రేడ్ నాయకులు అక్కడ కనిపిస్తున్నారు. అది గ్రూప్ కాదంటారా? ఇప్పుడు బొల్లినేని రామారావు గారు ఎవరైతే కనపడుతున్నారో వీళ్ళని ఎవరిని పిలవట్లేదు అసలు. ఓకే, నన్నే స్వయంగా మండల పార్టీ ప్రెసిడెంట్కి నువ్వు పిలవద్దు దామా మహేష్ని ఏ కార్యక్రమాలకు అని చెప్పాడు. కానీ నాకు పార్టీ అంటే అభిమానం. పార్టీ తరఫున కాకర్ల సురేష్ పిలుస్తున్నాడు, సురేష్కి అంటే వెళ్తున్నాను. ఇంకొక ఆయన పిలుస్తాడు పార్టీ తరఫున, వెళ్తాను. ఎవరైతే మీకు ఇంతకుముందు ఏమన్నా పరిచయం ఉందా, కొత్తగా ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాతే మీకు పరిచయమా? పార్టీలోకి వచ్చిన తర్వాత పరిచయం, అంతకుముందు ఏం పరిచయం లేదు. పరిచయం లేదు. ఆయన కార్యక్రమాలు అన్నింటిలో మీరు పిలిస్తే వెళ్తారు.
పిలిస్తే వెళ్తాం. బొల్లినేని రామారావు పిలిచినా వెళ్తాం. ఓకే, ఆయన పిలవట్లేదు. ఆయన పిలవట్లేదు. ఇప్పుడు మేము కార్యక్రమాలు అన్నగారి వర్ధంతి వచ్చింది చేసాం, అట్లాగే లోకేష్ బాబు పుట్టినరోజు చేస్తాం, చంద్రబాబు పుట్టినరోజు చేస్తాం. పార్టీ కార్యక్రమాలు ఏ అయినా సరే పార్టీ ఇచ్చింది మా పరిధిలో మేము చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ గ్రూపు రాజకీయాలనే మాట చెప్పారు చూడండి. గ్రూపు రాజకీయాలంటే ఇప్పుడు మేము ఒక గ్రూప్ కట్టి ఇన్ఛార్జికి వ్యతిరేకంగా మేము జనాల్లోకి వెళ్తే పార్టీకి దెబ్బ తగిలిద్ది. అవును, అందువల్ల మేము ఎప్పుడు కూడా గ్రూప్ రాజకీయాలు చేయదలుచుకోలేదు కాబట్టి, మమ్మల్ని ఆయన పిలవట్లేదు కాబట్టి మేము మా పని మీద తెలుగుదేశం పార్టీకి చేయగలిగింది మా గ్రామాల్లో మేము చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏ గవర్నమెంట్లో జరిగింది అనుకుంటున్నారు? తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఏ రోడ్లు వేసినా ఏ మూలకి వెళ్ళినా ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అది కొట్టొచ్చేట్టు కనపడుతుంది, దాంట్లో సందేహం లేదు. ఈరోజు ఉదయగిరి కావలి నేషనల్ హైవే వైసీపీ గవర్నమెంట్లో జరుగుతుంది కదా. అప్పుడు 167 నెంబర్ కింద అసలు తెలుగుదేశం గవర్నమెంట్లోనే శాంక్షన్ చేయించాం. అది ఆ రోజు రోడ్డుని సెంట్రల్ హైవే కింద చేర్పించి నెంబర్ వేయించింది తెలుగుదేశం గవర్నమెంట్లోనే. అప్పుడే ఫండింగ్ టెండర్ గవర్నమెంట్లో వర్క్ అంటే 167 దాని నెంబరు. దాని కింద అసలు సెంట్రల్ గవర్నమెంట్ కింద మార్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. అప్పుడే ప్రపోజల్ పంపించాం గ్రాంట్ ఇవ్వమని. ఆ తర్వాత వచ్చింది అది. ఆ రోజు బొల్లినేని రామారావు గారే అది తీసుకెళ్ళి చేయించిందని మనం చెప్పడానికి ఎక్కడ చేయించిన పని ఎవరైనా ఈ రోజున బొల్లినేని రామారావు గారికి నాకు విభేదాలు ఉన్నప్పటికీ చేసిన పని మనం చెప్పాల్సిందే. బొల్లినేని రామారావు గారు టైంలోనే ఆ రోడ్డు సంతరించుకున్నది. ఇప్పుడు కొండాపురం మండలం టీడీపీ కంచుకోట అని అంటుంటారు. లాస్ట్ టైం ఎలక్షన్లో చూస్తే వైసీపీకి బాగా మెజార్టీ వచ్చింది. మీరు జడ్పీటీసీగా ఉన్నారు, కొండాపురంలో చాలామంది టీడీపీ నాయకులు ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా ఉన్నారు. కానీ రేపు 2024లో అదే స్టేటస్ వస్తుందంటారా? మళ్ళీ ఏమైనా పూర్వవైభవం టీడీపీకి పూర్వవైభవం ఏమైనా వచ్చే అవకాశం ఉందా మీ మండలంలో? తప్పకుండా కొండాపురం మండలంలో పూర్వవైభవం వస్తుంది. అట్లాగే ఉదయ నియోజకవర్గం మొత్తం కూడా పూర్వవైభవం వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఏమన్నా ఇప్పుడున్నాయి ఉన్నాయి కూడా రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి. ఇంకా కొండాపురం మండలంలో గ్రూపులు ఎక్కువైపోయి ఉన్నాయిగా, గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయి ఉన్నాయి. గ్రూపు రాజకీయాలు అనేదానికంటే సమన్వయ లోపం అనేది సాయిపేటలోనే ఉంది. సాయిపేటలో కుంకుమోహన్ రావు ఒక గ్రూపు, మీదొక గ్రూపు, ఇట్లా 2-3 గ్రూపులు ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో సాయిపేటలో రీసెంట్గా జరిగిన మెంబర్ ఎలక్షన్లో అక్కడ వైసీపీ టీడీపీ కలిసి ఒక టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. అది గ్రూప్ కాదంటారా? అదే టీడీపీలోనే 2 వర్గాలుగా జీలి ఒక వర్గం వైసీపీతో లింక్ పెట్టి వాళ్ళు విన్నింగ్ ఛాన్స్ వాళ్ళు తీసుకున్నారు. అది గ్రూప్ కాదంటారా? రేపు ఇదే విధంగా రేపు 2024 కూడా ఇట్లా గ్రూప్ రాజకీయాలు వెళ్తే కష్టమే కదా టీడీపీకి వెళ్ళడం. నేనేమంటానంటే అది గ్రూప్ రాజకీయం అనే దానికంటే సమన్వయ లోపం అంటాను నేను. ఇప్పుడు మనకి ఇంట్లో కుటుంబ పెద్ద ఉంటాడు, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని సమర్థించుకోవాల్సింది ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరికి దాన్ని గొడవను పెంచకుండా దాన్ని పరిష్కరించాల్సింది మన తల్లిదండ్రి. ప్రస్తుతానికి ఉదయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఆయన ఉన్నాడు. ఆయన టైంలోనే రామారావు గారు ఉన్నారు. ఆయన టైంలోనే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు మీరు చెప్పినటువంటి ఎలక్షన్లు వచ్చినాయి. ఇద్దరు బొల్లినేని రామారావు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళిద్దరిని సమన్వయం చేసి, అది నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఒక ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన పిలిపించి వాళ్ళిద్దరిని, మనలోనే ఇన్ని వర్గాలు ఉంటే రేపు ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అయింది, చూసేవాళ్ళు కూడా వేరే విధంగా అనుకుంటారు. ఇది లేకుండా ఒకరిని కలిపిపోతే ఎంత సపోర్ట్ ఇవ్వని చెప్పొచ్చు కదా. అదే సమన్వయ లోపం అంటున్నాను. ఇప్పుడు నేను బొల్లినేని రామారావుని వ్యతిరేకిస్తున్నా లేదో మీరు చెప్పొచ్చు కదా. 100% ఆయనకు తెలుసు. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరు పోటీ చేశారు, ఎవరు ఎలక్షన్లో ఉన్నారు అసలు తెలిసిపోయింది. నెంబర్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన పంచాయతీకి రావాలి. తెలియకపోయే పరిస్థితి ఉండదు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసి ఉంటుంది, దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. కానీ ఆయన టేకిటీకి తీసుకుంటాడు. ఆయన అలవాటు అది. ఆయన్ని నేను విమర్శించడం కాదు, ఈ ఎలక్షన్ టేకిటీకి తీసుకుంటాడు. అంటే ఆయన ఎలక్షన్ బాగానే తీసుకుంటాడు, తక్కిన ఎలక్షన్లు మాత్రం టేకిటీకి తీసుకుంటాడు. నేను విమర్శ చేయడం కాదు, ఆయన మనస్తత్వం చెప్తున్నా. నాకేమి ఇప్పుడు నేను బొల్లినేని రామారావుకి వ్యతిరేకంగా గంటా నరసింహం నేను ఇద్దరం ఈరోజు ఉన్నాం. మేము ఎట్లాగూ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి మేము ఎలక్షన్ విషయంలో మళ్ళీ అదే మీరు ఇంకొకటి ఏంటంటే గ్రూప్ అంటారు, మళ్ళీ మేము ఎంటర్ అయిపోతే మేము పార్టీని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి
మీ పంచాయతీలో నెంబర్ ఎలక్షన్లు వచ్చినాయి, మీరు అందరూ కలిసి పని చేయండి చెప్పని మాకు కొనవాయిస్తే మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నేను గ్రూప్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఈ గ్రూపులు ఉండటం వల్ల సామాన్యుడు బలైపోతున్నాడు. అవును, అక్కడ నిజమైన టీడీపీ కార్యకర్త ఎటు పోవాలో అర్థం కాక బలైపోతున్నాడు. వాడికి ఏదైనా సమస్య వచ్చి నీ దగ్గరికి వస్తే వాళ్ళ కోపం, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ కోపం, ఇట్లా ఏం చేయాలో తెలియక వాడు అల్లాడిపోతున్నాడు. ఏం చేయాలి వాడు? అప్పుడు ఏం చేస్తాడు? ఇంకో పార్టీని చూసుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన సమస్య అక్కడ క్లియర్ కావట్లా, ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూసుకోవాలిగా. అలాంటి దానికోసం నేను గ్రూప్ అన్నా. మీరు సమన్వయ లోపం అంటున్నారు, నాయకులకి సమన్వయ లోపం, కానీ సామాన్యుడు ఓటర్ బలైపోతున్నాడు ఇక్కడ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటిది తప్పకుండా మీరు అన్నట్టు సామాన్య కార్యకర్త దాని విషయంలో ఇబ్బంది పడేది మాట వాస్తవం. అది సమన్వయం చేసినప్పుడు ఆ ఇబ్బంది పడకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా చేయాలి. అది అక్కడ లోకల్ నాయకులు లోకల్ నాయకులు అడ్జస్ట్ కానప్పుడు ఇన్ఛార్జి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి సెటరేట్ చేసి వెళ్ళాలి, లేదా అక్కడ పిలిపించుకొని సెటరేట్ చేయాలి. లోకల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, అది జరగవు. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. గతంలో ఒక సందర్భంలో మనకు సర్పంచ్ చనిపోయాడు, సాయిపేట సర్పంచ్. అవును, సర్పంచ్ చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా వైస్ సర్పంచ్కి అధికారాలు వస్తాయి. ఆ వైస్ సర్పంచ్కి అధికారాలు వచ్చినప్పుడు కొంతమందికి తను వైస్ సర్పంచ్ చేయడం ఇష్టం లేదు. దాని సందర్భంలో చిన్న గ్యాపులు వచ్చినాయి. గ్యాపులు వచ్చినప్పుడు ఇష్టం లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో బొల్లినేని రామారావు గారి దగ్గరికి వెళ్ళి నేను అవిశ్వాస తీర్మానం పెడతానని ఓపెన్గా అడిగాడు అతను. అవిశ్వాస తీర్మానం పెడతా అన్నప్పుడు రామారావు ఏం చేయాలి? జోక్యం చేసుకొని అవిశ్వాస తీర్మానం పెట్టేదా మన పార్టీలో వైస్ సర్పంచ్ని, ఇది కరెక్ట్ కాదని చెప్పని ఆయనకి చెప్పి దాన్ని పిలిచి సమస్య పరిష్కరించాలి. అదే సమన్వయ లోపం అంటే. ఆయన చెప్పినప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోకపోతే ఓహో ఆయన కొట్టాడు అనుకుంటాడు కదా. అదే కదా, అది లోపము. సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన వాళ్ళదా, సమస్య పరిష్కరించిన వాళ్ళదా? పరిష్కరించిన వాళ్ళది. అంటే ఇన్ఛార్జి సమస్యని పరిష్కరించడంలో ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఈ సమన్వయ లోపాలు జరుగుతున్నాయి. గ్రూపులు ఉన్నాయని నేను అనుకోవట్లా. సమన్వయ లోపమే పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, పార్టీ దెబ్బతింటుంది కూడా. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో మీరు కీలక పాత్ర పోషించారు, నిజమేనా? నిజమే. ఏం చేశారు? మన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల యొక్క రాజధానికి 33,000 ఎకరాలు రైతులు ఆ రోజు భాగస్వాములై ఇవ్వడం జరిగింది. ఆ రోజు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కావాల్సిందే ఇక్కడ నేను సమ్మతం అని చెప్పని ఆయన అంగీకారం కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాజధాని అక్కడే చేశారు. అది డెవలప్ చేసేదానికి అనేక పద్ధతుల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పి ఒక మనవైపు మాట, అంత మాట నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ మనం రాష్ట్రం విడిపోయింది, చాలా చిన్న రాష్ట్రం. అంత పెద్ద రాష్ట్రానికే ఒక్క రాజధాని, దేశానికే ఒక్క రాజధాని, రాష్ట్రానికి 3 రాజధానులు అనే ఒక పదాన్ని తీసుకొచ్చి జనాల్లో ఒక అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెంది ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి నా పాత్ర నేను ఏదైతే ఉందో రైతుల పక్షాన్ని నిలబడాలనే ఉద్దేశంతో ఉద్యమంలో పాల్గొన్నాను. అరెస్ట్ అయ్యాను, కేసులు పెట్టారు, చాలా ఇబ్బందులు పడ్డాం, బాగా ఇబ్బంది పెట్టారు. సాక్షి టీవీలో అయితే చంద్రబాబు నాయుడు బినామీ దామా మహేష్ అని చెప్పని ఒక 1/2 అవర్ స్టోరీ కూడా చూపించడం జరిగింది. అంటే ప్రజల పక్షాన దాంట్లో ఉన్నాడు, ఆ వ్యాపారం చేస్తాడు, ఏ వ్యాపారం చేస్తాడని చెప్పని అంబటి రాంబాబు, రోజా వీళ్ళతో లైవ్లో తీసుకొని కూడా దామా మహేష్ని గురించి మాట్లాడడం జరిగింది. ఆ రోజు
ఒక రైతు సోదరుడిగా రైతుల పక్షాన నిలబడితే కూడా వైసీపీ వాళ్ళు అంత గందరగోళాన్ని సాక్షి టీవీలో చూపించారు. నేనేమి రైతులు నా రాజధాని కోసం నేను కేసులు పెట్టా, నన్ను అరెస్ట్ చేసినా నేను ఎప్పుడు కూడా ఎదుర్కొన్నాను తప్పక ఎక్కడ వెనకడికి వేయలా. చంద్రబాబు గారితో ఉన్న మీ అనుబంధం? ఆయన మా తండ్రి పాత్రలో ఉన్నాడు. ఆయన జాతీయ పార్టీ అధ్యక్షులు. ఆనాటి నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కాపాడితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని నలుదిశలో సాటినటువంటి పరిస్థితుల్లో ఆయన అభిమానిగా, పార్టీ అభిమానిగా తప్పకుండా ఆయన చెప్పిందే శిరోధార్యంగా మేము పనిచేస్తాం. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగింది. ఆ మూమెంట్లో కూడా మీరు చాలా యాక్టివ్ రోల్ పోషించారా? న్యాయస్థానం టు దేవస్థానం అక్కడి నుంచి రాజధాని వెలగపూడి నుంచి తిరుపతి సభ వరకు నేను పాదయాత్ర చేయడం జరిగింది. సమైకేంద్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కదా? సమైకేంద్ర ఉద్యమంలో కూడా అనేక సార్లు అరెస్టులు అవ్వడం జరిగింది, రైలు రోకోలు చేయడం జరిగింది, బస్సులు ఆపడం జరిగింది, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. నా వంతు నేను ఎప్పుడు అన్యాయం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్కో లేకపోతే మన ప్రజలకు అనుకున్నప్పుడు, రైతులకు అనుకున్నప్పుడు నా వంతు నేను నాకు చేతనందుకు ఉడతాభక్తిగా నేను పని చేస్తూనే వచ్చాను. మీరు మీ పేరు మీద ట్రస్ట్ పెట్టారు కదా, ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా, ఆపేశారా? డిఎంఆర్ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కొండాపురం మండలంలో కూడా అంతకుముందు ఇప్పుడు సాయిపేటలో స్టేజీ పంచాయతీ స్కూల్లో కట్టడం కానీ, కొండాపురం స్కూల్లో కట్టడం కానీ, అలా ఒకటి పిల్లలకి ఒకటి చేయడం కానీ, ఉపాధ్యాయులు ఎప్పుడన్నా అంటే నాకు ముఖ్యంగా స్కూళ్ళన్నా ఉపాధ్యాయులన్నా లేకపోతే పిల్లలన్నా ఇష్టం. ఎక్కువ ప్రయారిటీ నేను విద్య వైపే నా ఫౌండేషన్ తరఫు నుంచి చేస్తూ ఉంటాం. ఏదైనా ఎవరైనా చిన్న చివరిగా 2024 ఎలక్షన్లో మీరు టీడీపీ అభ్యర్థిగా బొల్లేని రామారావుకి సీట్ ఇస్తే ఏంటి మీరు చేస్తున్నారా లేదా? తప్పకుండా అధిష్టాన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడే మాత్రమే. అంటే మీ మీద మీరు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి మీరు రివైంజ్ తీర్చుకోవడం అలాంటిది ఏమన్నా చేస్తారా? రాజకీయాల్లో రివైంజ్ తీర్చుకునడం అనేది ఉండదు. రివైంజ్ అంటే ఇది వ్యక్తిగతమైతే రివైంజ్ తీర్చుకుంటాం. ఒక పెద్ద కుటుంబం, ఈ కుటుంబంలో అక్కడ ఆయన బాస్ ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారిది తండ్రి పాత్ర అయితే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిది తల్లి పాత్ర. వాళ్ళిద్దరిని తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి పనిచేయాల్సిందే. అప్పుడే మనం ఏదైతే మన ప్రజల పక్షాన మనం పనిచేయాలనుకుంటాం, ప్రజలకు మేలు చేయాలనుకుంటాం, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏదైనా సరే అది సాధ్యం అవుతుంది. దానికోసం ఎప్పుడు నేను ప్రయత్నం చేశాను. నా వ్యక్తిగతంగా నా స్వలాభం కోసం అసలు నేను ఏ రోజు పనిచేసే ప్రయత్నం చేయదు. ఆ ఆలోచన కూడా లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు, ఎప్పటికీ జరగదు కూడా. నేను ఉదయగిరి నియోజకవర్గంలో చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడే పని, ఆశించినటువంటి పని, వాళ్ళ అవసరాల కోసమే పనిచేస్తాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని వీలైనంత వరకు పనిచేసేదానికి తపన పడతాను, పనిచేసే కోసమే ప్రయత్నం చేస్తాను. మీరు రాజకీయాలు చేస్తున్నారు, జడ్పీటీసీగా ఉన్నారు, జడ్పీటీసీగా మండలంలో చేశారు. ఆ మండలంలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరే వెళ్ళి వాళ్ళతో ఎందుకు మాట్లాడి సెట్ చేయకూడదు? మీరు గ్రూపు సపరేట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? మీరే అందరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేయొచ్చు కదా. మీరు తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాం. మీరే అంటే నేను వేరే విధంగా కాదు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, టీడీపీ పార్టీ కోసం మీరు ఫస్ట్ నుంచి పనిచేస్తున్నారు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, మీరే మాది కుటుంబం అన్నారు. కుటుంబంలో అన్నదమ్ములు గొడవలు సహజంగా ఉంటాయి. మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు అంటున్నాను. ఆ ప్రయత్నం అదే ఇప్పుడు ప్రయత్నం చేసేటప్పుడు అది ఆ భావన ఎప్పుడైతే పెద్దన్న పాత్ర కంటే తండ్రి పాత్రే పెద్దది. ఓకే, కాదనలేదు. తండ్రి చేసే ప్రయత్నం తండ్రి తర్వాత అన్న తీసుకోవాలి, అన్న తీసుకోవాలి. అన్న తీసుకున్నా కూడా తండ్రి అడ్డొస్తున్నప్పుడు ఓకే మీరు ప్రయత్నం చేయాలి. నేను ప్రయత్నం చేశాను, కలిసి పనిచేద్దాము. ఆయనకి ఇంకా ఉన్నాయి, వేరే వేరే మండలాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మా మండలం నుంచి ఒక 7-8 మంది నా దగ్గరికి గుంటూరు వచ్చారు. ఓకే, మనందరం కలిసి పని చేద్దామని చెప్పాను. తప్పకుండా వస్తాను, రేపే సర్దుకొని వచ్చేద్దాం, అక్కడే ఉందాం, మనం పని చేసుకుందాం.
ఇప్పుడు ఆయన ఈ సమస్యని ఏదైతే ఉందో ఆయన పరిష్కరించట్లేదు కాబట్టి ఆయన వదిలేద్దాం. మనం మండలం నాయకులు అందరం ఎవరైతే ఉన్నామో అందరం కలిసి పనిచేద్దాం. రేపు చంద్రబాబు గారు ఎవరైతే ఇన్ఛార్జిగా ప్రకటించి మనల్ని అంటారో ఆ రోజు మనమే ఆధారంగా ఓకే స్వాగతం పలుకుదాం. ఎవరిని ఆయన నిర్ణయిస్తే ఈలోపు మనం పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఇన్ఛార్జి గారు మరి ఏం చెప్పారో మళ్ళీ వీళ్ళకి నాకు ఫోన్ లేదు, ఇంకా మళ్ళీ టచ్ లేదు. తప్పకుండా వస్తానని చెప్పా. 2024 ఎలక్షన్లో గుంటూరు రాజకీయాల్లో పాల్గొంటారా, కొండాపురం మండలం రాజకీయాల్లో పాల్గొంటారా? ఉదయగిరి నియోజకవర్గం రాజకీయాల్లోనే పాల్గొంటాను. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని CMD న్యూస్ ఛానల్ వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.